టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. త్రాగడానికి బుక్కెడు నీళ్లు దొరకక అలమటిస్తున్న గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వినోబా నగర్ గ్రామంలో నెల రోజుల నుండి త్రాగడానికి బుక్కడు నీళ్లు దొరకక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక రోడ్డు మీద కూర్చొని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రాజు తన సిబ్బందితో వెళ్లి నిరసనకారులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయించుకోవాలి, కానీ రోడ్డు మీద బైఠాయిస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉంటుందని ఎస్ఐ తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం నీళ్ళే ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు ఒక రాజకీయాలు కాదు, లేకపోతే సార్ గారి మీద మాకు అడ్జస్ట్ చేస్తుందని చెప్పేది కాక ఏది లేదు సార్. ఇద్దరి దగ్గర 20 రోజులు చూసాం. చూసి ఇక లాభం లేదు. పైన ఈసారి చెప్పకపోయినా కనీసం మరి ఇది ఏదో ఫోటో తీసుకుని ఆయన పైకి పోతే వాళ్ళని స్పందించారన్న ఆలోచనతో తప్ప ఏ ఆలోచన కాదు. ఎలక్షన్ కోడ్లో రోడ్ ఎక్కకూడదు. రోడ్డు ఎక్కడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి పిల్లలకి, దానివల్ల ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవాలా, అధికారులతో మాట్లాడుకోవాలి. అదే సాల్వ్ కాకపోతే దానికి కూడా మార్గాలు చూసుకోవాలి. రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదు. దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? పబ్లిక్ ఇబ్బంది కదా. పబ్లిక్ కోసం ఏముంది, ఈ సమస్య చెప్పారు, సార్ మాట్లాడతారు. అయినా దానికి ఆ బోర్డు మోటార్ వేస్తాడు, బోర్డు వేస్తాడు, అది మొత్తం కోసపోయింది. అది వచ్చిందో సరిగ్గా తెలియదు. ఇంత నిన్న పిలిపించిన మనిషి ఇంతవరకు ఆ మనిషి కూడా రాలే. బోర్ తీసే వ్యక్తి పత్తి ఖాళీ వాళ్ళు మొత్తం 3 రోజులు సాగిపోయింది. మధ్య బ్యాంకులో వస్తే సార్ మా పత్తి కానీ వాళ్ళు పోయి వచ్చారు. అయినా సరే పొందం లేదు. మొన్న మోటార్ తీశారు, దాన్ని అందించినా ఇది కొత్త మోటార్ కావాలని చెప్పేసి అన్నారని పనికొచ్చారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.